Good evening, my dear students. Welcome to Ashoka AI Study Circle, Ashok Nagar Experts. Hyderabad. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar Experts, Hyderabad, and 18 years of teaching experience in civil services. సో ఇది కొంతమందిని మోటివేట్ చేయడానికి నన్ను పదే పదే నాకు కాల్ చేసి నాకు అడుగుతున్నటువంటి డౌట్లకు ఆధారంగా వాటికి బలాన్ని చేకూర్చి వాటి మీ మీ కళలను సాకారం చేసుకోవడానికి అవకాశం కల్పించడం కోసమే నేను ఈ వీడియో మీకు చేస్తున్నా. సో ఎంతోమంది తెలుగు మీడియంలో చదివి ఐఏఎస్ అవ్వచ్చా అనేది ఎంతోమందికి డౌట్ అనమాట. తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చా, తెలుగు మీడియంలో సివిల్స్ అవకాశం ఉంటుందా, సక్సెస్ అవుతారా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. సో కాల్ చేస్తూ ఉంటారనమాట, సార్ తెలుగు మీడియంలో మేము సివిల్స్ చదవచ్చా, తెలుగు మీడియంలో సక్సెస్ అవుతామా, అసలు ర్యాంక్ వస్తుందా, అసలు మెటీరియల్ ఉందా, కోచింగ్ ఉందా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ సాధించడానికి ఉదాహరణ ఈ బొర్రా వెంకటేశ్వర గారు ఐఏఎస్. ఈయన బిలో 50 లోపు ర్యాంక్ సాధించి తెలుగు మీడియంలో చదివి సాధారణ డిగ్రీ చదివినటువంటి బొర్రా వెంకటేశ్వర గారు చదివి ఐఏఎస్కి ఎంపిక అవ్వడం జరిగింది. అది మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ ఈ క్యాడర్ రావడమే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ రావడం జరిగింది 1995లో. ఈయన తెలుగు మీడియంలో రాసేవాళ్ళందరికీ కూడా ఈయన మార్గదర్శకులు. ఎంతోమంది యువత తర్వాత ఈయన చూసి తర్వాత సాధించినటువంటి 3వ ర్యాంక్ సాధించిన భానుప్రకాష్ గోపాలకృష్ణ కానీ, 9వ ర్యాంక్ సాధించిన భానుప్రకాష్ రెడ్డి కానీ, వీళ్ళందరికీ కూడా ఈయన మార్గదర్శకుడు అని చెప్పొచ్చు మనం. కాబట్టి తెలుగు మీడియంలో రాయొచ్చు. ఈయన కూడా మీలాగా తెలుగు మీడియంలో చదివినటువంటి వ్యక్తే. కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చు. బేసిక్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కోచింగ్ ఉంది, ఫెసిలిటీ ఉంది. ముఖ్యంగా తెలుగు లిటరేచరు, హిస్టరీ లాంటి ఆప్షన్లతోటి వీళ్ళంతా సక్సెస్ అయ్యారు. అప్పట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. సో వీళ్ళని చూసి మాలాంటి వాళ్ళని కూడా మేము కూడా అప్పట్లో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి తెలుగులో రాయొచ్చు అని చెప్పి మేము కూడా నిర్ణయించుకొని తెలుగులో సివిల్ సర్వీసెస్ రాయడం జరిగిందన్నమాట. సో కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చు. రాసి చూడండి ఇవాళ ఏ స్థాయికి వచ్చారు. వెంకటేశ్వర గారు ఇవాళ టీజీపీఎస్సీ చైర్మన్గా ఎంపిక అవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చు, కోచింగ్ ఉంది, మీకు మెటీరియల్ ఇస్తాం, మెంటర్షిప్ ఇస్తాం, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇటీవల మా విద్యార్థి మిస్టర్ గోపాలకృష్ణారెడ్డి కూడా సివిల్స్ తెలుగులో రాసి జాతీయ స్థాయిలో 789వ ర్యాంక్ సాధించారు. సో కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. దీనికి ఎలాంటి అపోహలు లేవు. మీకు కావాల్సిన మెటీరియల్ నేషనల్ స్టాండర్డ్ బుక్స్ని మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసి క్లాస్ బైలింగ్వల్ తెలుగు ఇంగ్లీష్ చెప్పి నోట్స్ రాయించి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎట్లా, మెయిన్స్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎలా అర్థం చేసుకోవాలి తెలుగు మీడియం విద్యార్థులు, అంటే ఇంగ్లీష్ మీద పట్టలేనటువంటి వాళ్ళు ఎలా దీన్ని ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా మేము డే 1 నుంచే మీకు టీచ్ చేస్తాం. కోచింగ్ 1 ఇయర్ ఉంటుంది. ఈ 1 ఇయర్లోనే మీకు లాంగ్వేజ్ మీద కమాండ్ వస్తుంది. అదేవిధంగా మీరు క్వశ్చన్ అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చు. అపోహలు ఏవి నమ్మకండి. మీకు ఇంకే డౌట్స్ ఉన్నా ఆ నెంబర్లకు కాల్ చేయండి. అశోక్ నగర్ వచ్చి కలవండి నన్ను. తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తున్న ఒకే ఒక సమస్య ఏదంటే అశోక ఐఏ స్టడీ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్పర్ట్స్, హైదరాబాద్. సో మేము మాత్రం ఒక బ్యాచ్ సపరేట్గా సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంకి ఒక బ్యాచ్ మెయింటైన్ చేసి తెలుగు మీడియం విద్యార్థులను ఐఏఎస్లు చేయాలన్నదే నా ఉద్దేశం. దాంతో నేను వీళ్ళని ఎప్పుడు లాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి సివిల్స్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ కాకుండా ఓన్లీ నేను తెలుగు మీడియం వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. వీళ్ళలో ఏదో ఒక విధంగా నా దగ్గర మెటీరియల్, టెస్ట్ సిరీస్, లేకపోతే మెంటర్షిప్, గైడ్ లైన్స్, క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, అట్లీస్ట్ లేదంటే 1-2 సార్లు వచ్చి నన్ను కలిసి వాళ్ళ డౌట్లు నివృత్తి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారనమాట. సో కాబట్టి మీరు కూడా జాతీయ స్థాయిలో మంచి ర్యాంక్ సాధించవచ్చు సివిల్స్ తెలుగు మీడియం. కాబట్టి మీరు గ్రూప్ 1, గ్రూప్ 2లో విఫలమయ్యాం, మాకు ఇంకేం రావా, ఇంక నోటిఫికేషన్ లేవా, ఈ సరిగ్గా జరగని గ్రూప్ 1, గ్రూప్ 2తో ఎందుకు టైం వేస్ట్ చేయడం అనుకునే వాళ్ళంతా కూడా మీ మీద మీకు నమ్మకం ఉండి మీరు కానీ చదవగలిగితే పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు సివిల్ సర్వీసెస్కి. ఇక్కడి నుంచి మేము చెప్పేది ఫాలో అయితే, నేను చెప్పే దాంట్లో 60% ఫాలో అయితే మీరే సక్సెస్ అవుతారు. ఓకే. కాబట్టి తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ రాయడానికి ఉదాహరణ ఈ బొర్రా వెంకటేశ్వర గారు, తర్వాత 3వ ర్యాంక్ సాధించినటువంటి గోపాలకృష్ణ గారు, 9వ ర్యాంక్ సాధించినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఒకటే రకమైనటువంటి ఆప్షన్స్ తీసుకొని ఒకే రకమైనటువంటి డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివినటువంటి, దూర విద్య ద్వారా చదివినటువంటి వాళ్ళు, అలా చదివి గొప్ప స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా వీళ్ళందరిని ఆదర్శంగా తీసుకోండి. కాబట్టి తెలుగులో రాయొచ్చు. మీరు బయట చెప్పే అపోహలు నమ్మకండి.
మీకు ఏదైనా డౌట్లు ఉన్న నెంబర్‌లకు కాల్ చేయండి. లేదా డైరెక్ట్‌గా వచ్చి మమ్మల్ని కలవండి. మమ్మల్ని కలవడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ముందు మీరు కలిసి డిసైడ్ చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోండి అది వేరే విషయం. ముందు నన్ను ఒకసారి అశోక్ నగర్, హైదరాబాద్ వచ్చి కలిసి మీరు నాతో మాట్లాడిన తర్వాత దెన్ విల్ డిసైడ్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చెప్పండి మన వాళ్ళకి చాలామందికి మీరు ఈ సమాచారం చేరవేయండి. అందరూ ఐఏఎస్‌లు అవ్వాలి. తెలుగు వాళ్ళు కూడా ఐఏఎస్ అవ్వాలి. ఇంగ్లీష్ రాదన్న ఒకే ఒక కారణంతో మీరు నిన్న మొన్న చూశారు కదా! మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు విద్యార్థి ప్రతిభను కొలవడానికి మీడియం అనేది అంత ముఖ్యం కాదు. ఆంగ్ల భాష నేర్చుకోవచ్చే కానీ ఆంగ్ల భాషతోనే మనం అభివృద్ధి ఉంటుందంటే అది కళ అని ఆయన చెప్పడం కూడా జరిగింది. మన మాతృభాషలో కూడా మనం ఏ స్థాయికైనా మనం చేరుకోవచ్చు. తెలుగు సినిమానే కదా ప్రపంచాన్ని ఊపుతుంది ఇప్పుడు. తెలుగు సినిమాలే కదండి ఇవన్నీ. 'బాహుబలి', 'పుష్ప 2' ఇవన్నీ తెలుగు సినిమాలే కదా. ఆస్కార్ దాకా వెళ్ళాయి మన తెలుగు సినిమాలే. అలాగే తెలుగులో మీరు ఏదైనా సాధించవచ్చు తెలుగు మీడియంలో. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.